హలో గైస్, టుడే వీఆర్ హియర్ ఇన్ ఉజ్బెకిస్తాన్ కంట్రీ. ప్రజెంట్ మనం ఈ కంట్రీలో సమర్కాండ్ అనే సిటీలో ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 3 మేజర్ టూరిస్ట్ హిస్టారికల్ అట్రాక్షన్స్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం సమర్కాండ్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్లో ఉన్నాము. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి వీళ్ళ రాజుల కాలంలో ఉన్నటువంటి ఒక కింగ్ యొక్క సమాధి అనమాట. ఈ సమాధులు చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రపంచం నుంచి జనాలంతా వస్తుంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు అమీర్ తిమూర్ మక్బార్సీ అని చెప్పేసి, ఇదేదో సెంచరీ 2510 సంథింగ్, ఐ డోంట్ నో, మనకు అంత నాలెడ్జ్ లేదు. ఓకే, మీరు చూడొచ్చు, ఇదే అమీర్ తిమూర్ మ్యూజియం అంటారు. చాలా బాగుంది. అండ్ ఇది మొత్తం వాల్స్ అంతా కూడా చూడండి టైల్స్తో క్లాడింగ్ చేశారు. ఈ యొక్క ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంది. ఐ థింక్ లోపలికి వెళ్ళడానికి ఫీ ఉంటుంది అనుకుంటా, మేబీ. ముందైతే ఒక వీడియో తీసేసుకున్నాం. సో ఇక్కడ చూడొచ్చు, డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ దిస్ సెక్రెట్ ప్లేస్. వీ షూర్ దట్ యు ఆర్ హియర్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ సైన్స్. సో వీళ్ళ యొక్క సైన్స్, వాళ్ళ సమాధులు అని చెప్పాను కదా, వాళ్ళ ప్యూర్ సోల్, వాళ్ళ బాడీ కాబట్టి మనం ధరించే బట్టలు కానీ అన్నీ నీట్గా ఉండాలంట వీళ్ళ కల్చర్కి తగ్గట్టుగా. ఓకే, సో మిగతా స్టీవింగ్ మనీ, అడుక్కోవడం, కుకింగ్ చేయడం, ఇంకేదన్నా గోడల మీద రాయడం, మన ఇండియా వాళ్ళకి ఇలాంటివి ఎక్కువ కదా, ఎక్కడ పడితే అక్కడ గోడల మీద రాసేస్తూ ఉంటారు. తర్వాత రిబ్బన్లు అంటించడం చెట్లకి, తర్వాత సమాధులు మొక్కడం, ఇలాంటివన్నీ చేయకూడదంట. ఇది ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన ప్లేస్. సో ఇలాంటి పవిత్రమైన ప్లేస్లో మనం వచ్చినప్పుడు వీళ్ళని మనం గౌరవించాలి, వీళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. సో ఒకప్పుడు ఈ రాజులంతా ఇక్కడ నివసించే వాళ్ళు. మీరు చూడొచ్చు, గోడలన్నీ అలాగే ఉన్నాయి. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని అలాగే భద్రపరిచారనమాట. ఐ కెన్ సీ ద ప్లేసెస్. చాలా బాగుందండి, నిజంగా ఆర్కిటెక్చర్ అయితే సూపర్గా ఉంది. అమీర్ తిమూర్ మ్యూజియం లోపల కొన్ని గిఫ్ట్స్ అయితే ఉన్నాయి, ప్లేసెస్కి సంబంధించినవి. అండ్ దెన్ ఈయన ఆ మహానుభావుడు అమీర్ తిమూర్ ఫస్ట్ రూలర్ అనమాట వీళ్ళ ప్లేస్లో. సో ఇలా ఉండేదన్నమాట ఇతని కోట ఒకప్పట్లో. కానీ కాలక్రమేణం యుద్ధాలు జరిగి కూలిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి కొంచెం పాటలోనే మనం ఉన్నాం ప్రజెంట్. లోపల చాలా బాగుంది, వెరీ నైస్ ప్లేస్. సో ఈ అమీర్ తిమూర్ అనే అతను ఏ విధంగా రూలింగ్ చేశాడు అని చెప్పేసి కొన్ని మ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ. గైడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. సో ఇది జియారత్ ఖానా అంటారు, తను ఉన్నటువంటి మెయిన్ ప్లేస్. తన ప్యాలెస్లోనే తను పడుకోబెట్టారు. వావ్, వండర్ఫుల్గా ఉంది. సో ఆ మధ్యలో ఉన్నదే తన సమాధిలో అనమాట. ఇక్కడ మొత్తం 3-4 సమాధులు ఉన్నాయి. ఇందులో రాజు ఎవరు, రాణి ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరో ఐ థింక్ ఆ మధ్యలో ఉండేది అనుకుంటా. సరే, మనకెందుకు, ఒకసారి మనం ఈ ఆర్కిటెక్చర్ చూద్దాం. ఎంత అద్భుతంగా ఉందంటే మొత్తం గోల్డ్ ప్లేటింగ్, వెరీ నైస్. సో ఇక్కడ మొత్తం 9 సమాధులు అయితే ఉన్నాయి. ఈ సైడ్లో ఇచ్చారు చూడండి, వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటా. మొత్తం 9 మందిని ఇక్కడే పాతిపెట్టారు. సో ఈ అమీర్ తిమూర్ మ్యూజియంలో ఇది బ్యాక్ సైడ్ అనమాట. చూడొచ్చు, మొత్తం టైల్స్తో, మార్బుల్తో క్లాడింగ్ చేశారు. 13వ శతాబ్దంలో ఇటువంటి గొప్ప కట్టడం కట్టారంటే అసలు చాలా గ్రేట్ ఫ్రెండ్స్. అండ్ ఇటు సైడ్ చూడండి, మొత్తం పడిపోయింది. సో ఇది ఎప్పుడైతే కూలిపోయిందో దాన్ని అంతటితో రిమూవ్ చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సేవ్ చేశారనమాట. సో దీని లోపలికి పైకి వెళ్ళడానికి కుదరదు, అక్కడ ఫెన్స్ పెట్టేశారు. అంతేకాకుండా ఈ ప్యాలెస్లో కింద ఇంకా కొన్ని సమాధులు ఉన్నాయి. 1 2 3 4 5 6 చాలా ఉన్నాయి. బట్ దీనికి లాక్ అయితే వేసేసారు గైస్. మేబీ ఏమైనా అక్కడ గోస్ట్ ఉందేమో, మనకు తెలియదు. ఇక్కడ కింద ఉన్నటువంటి సొరంగంలో వీళ్ళు షాపింగ్ కాంప్లెక్సెస్ ఓపెన్ చేసేసారు. అండ్ పైన ఎక్కడైతే డ్యామేజ్ అయిపోయిందో అక్కడ వరకు దాన్ని ప్లాస్టింగ్ చేసి దాన్ని వదిలేశారనమాట.
సో రైట్ సైడ్లో మనకి ఇంకొక రూమ్ ఉందన్నమాట. ఈ రూమ్లో చూడొచ్చు మొత్తం 7 సమాధులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మేబీ వాళ్ళ వైఫ్లో లేకపోతే పిల్లలు వాళ్ళు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. రైట్, ఇక్కడైతే దయ్యాలు అయితే లేవు కదా, సో నో ప్రాబ్లం. ఇది హోలీ స్పిరిట్ ఉన్నటువంటి ప్లేస్ అని చెప్తారు. ఈ కంట్రీ వాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారు. మనం కామెడీ చేస్తే బాగుండదు. సో చూడొచ్చు పాపం చిన్న సమాధి, మేబీ చిన్న పిల్లలతో కూడా ఉండొచ్చు. మేబీ 1 2 3 4 5 6 7 9 ఉన్నాయి, కానీ 2 మిస్ అయ్యాయి. ఓకే, సో ఇందులో ఏమో చాలా ప్లెయిన్గా ఉంది. దెర్ ఈజ్ నో ఆర్కిటెక్చర్ ఇక్కడ. ఎనీవే, డోర్ అయితే చాలా బాగుంది. ఇలాంటి డోర్ పెట్టించుకోవాలి ఇంటికి, చాలా గట్టిగా ఉంది. ఈ డోర్ కూడా చూడండి, ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఇక్కడ ఉన్నటువంటి ఈ గోడలను చూసి మీరు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఈ ప్యాలెస్ ఎంత పెద్దదో ఒకప్పుడు. సో మొత్తం కూలిపోవడం వల్ల ఈ విధంగా తయారైపోయింది. చూడండి, అప్పట్లో ఈ కోట లోపలికి ఒక సైడ్ స్తంభంలో పైకి ఎక్కడానికి మెట్లు అనమాట, కానీ స్తంభమే లేదు, ఎందుకంటే అప్పట్లో కూల్ చేశారు కాబట్టి. ఇక్కడ ఇంకా చూడొచ్చు వాళ్ళు వాడిన సింహాసనాలు కూర్చోవడానికి, తర్వాత నీళ్ళు తాగడానికి వాడిన గ్లాసులు, చెంబులు, మేబీ వంట చేసుకోవడానికి, ఇలాంటి చాలా సామాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి. మేబీ ఇది ఏదో వంట చేయడానికి దేనికో మరి ఏదో సంథింగ్. ఇక్కడ గుంటలు అయితే ఉన్నాయి. మేబీ ఇక్కడ మొత్తం కర్రీ వండి కర్రీ వేసేసి తర్వాత అందరు వచ్చి మనుషులు దీంట్లో నుంచి తీసుకొని తింటారేమో. పాతకాలంలో ఇలాంటి ఉండేటివి పద్ధతులు. గైస్, ఈ అమీర్ తుమీర్ మ్యూజియం పక్కనే ఓకే రుకోబాద్ మొసోలియం అని చెప్పేసి ఇంకొక కోట ఉందన్నమాట. ఈ కోట కూడా సేమ్ అంతే కండిషన్, ఇవంతా కూడా కూలిపోయింది. సో ఈ వాల్స్ అన్నీ చూస్తే అదే మనకి సైన్స్ అనమాట. ఈ రుకోబాద్ మొసోలియం చూసారు కదా, 13th 14th సెంచరీలో ఉన్నటువంటి ప్యాలెస్లో. దీని తర్వాత మళ్ళీ అక్కడ చూడండి, అక్కడ కొన్ని టామ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా ఒక ఫేమస్ ప్లేస్ అనమాట. ఈ సమర్కాండ్లో చాలా ఉన్నాయి, కుప్పలు కుప్పలు ఉన్నాయి. వీళ్ళు దాచిపెట్టారు, మనం పోయి వాటిని ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అది రెజెంట్ స్క్వేర్ ఏదో అంటారు, అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్తున్నాం. తర్వాత అక్కడి నుంచి మీకు వీడియో చూపిస్తాం. గైస్, సమర్కాండ్లో రాజస్థాన్ స్క్వేర్ అనే అనదర్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్కి వచ్చామన్నమాట. ఒకసారి వ్యూ చూడండి గైస్. గైస్, మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇది రెజెంట్ స్క్వేర్ అనమాట. ఈ సమర్కాండ్కి హార్ట్ ఆఫ్ ది సమర్కాండ్ అంటారు ఈ ప్లేస్ని. సో ఇది 13th and 14th సెంచరీస్లో మన త్రిమూర్తి డైనాసిటీ ఉంది కదా, ఇంతకుముందు మనం ఒక రాజు గురించి చెప్తున్నాం. సో తను ఇవన్నీ కట్టించాడనమాట అప్పట్లో. ఇదేంటంటే బేసికలీ ఇది ఒక షాపింగ్ మాల్ టైపు. ఆ కాలంలో ఇది ఒక షాపింగ్ మాల్ టైపు. దీని లోపల చాలా డిఫరెంట్ రూమ్స్ అండ్ అప్పట్లో వాళ్ళ యొక్క కల్చర్ అండ్ వాళ్ళ హెరిటేజ్ గురించి అండ్ ఆర్ట్ క్రాఫ్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. బట్ మీరు ఒకసారి చూడొచ్చు, ఈ ఆర్కిటెక్చర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, సో చూడండి, వెరీ నైస్. సో బేసికలీ ఇది ఒక బజార్ లాంటిది అనమాట. అంటే ఇది ఒక మార్కెట్. 13వ శతాబ్దంలో మార్కెట్ అనేది ఎలా ఉండేదో మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. గైస్, మనమైతే ఇప్పుడు రెజినెన్స్ స్క్వేర్లో ఉన్నామన్నమాట. ఈ ప్లేసు ఇందాక చెప్పాను కదా, సమర్కాండ్కి హార్ట్ ఆఫ్ ద సిటీ అంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1 2 3 ఉన్నాయి, అంటే 3 ప్యాలెస్ టైప్లో ఉన్నాయి. వీటిని ఇక్కడ ఏమంటారంటే మద్రాసా అంటారు. ఇదొక మద్రాసా అండ్ అదొక మద్రాసా, ఇదొక మద్రాసా అనమాట. సో ఇదేమో షేర్దోగ్ మద్రాసా, ఇదేమో తిలియాకోరి మద్రాసా అండ్ ఇదేమో ఉలుల్ బేగ్ మద్రాసా అనమాట. ఈ వీటిలో ఏం లేదు, కామన్ పాయింట్ ఏంటంటే ఈ 2 మద్రాసాలు కూడా టోటల్ 3, ఈ 3 మద్రాసాలు కూడా 13th సెంచరీ 14th సెంచరీ అప్ టు 20th సెంచరీ వరకు కూడా లోపల షాపింగ్ మాల్స్ లాగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. పాతకాలంలో షాపింగ్ మాల్స్ అనమాట, లైక్ అప్పట్లో కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ అన్నీ కూడా. సో కాలక్రమేమా ఇవి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు లోపల కొన్ని షాప్స్ ఉన్నాయి, ఇప్పటికీ కొన్ని షాప్స్ ఉన్నాయి.
బట్ ఆ షాప్స్ ఏంటంటే లైక్ సిల్క్ ఐటమ్స్, సెరామిక్ ఐటమ్స్, తర్వాత పాతకాలంలో ఏ వస్తువులు వాడారో వాటి గురించి మ్యూజియం టైప్లో కొన్ని ఉన్నాయి. బట్ ఇది మాత్రం తిలియాకోరి మద్రాసాలో మాత్రం లోపల ఒక మోస్క్ ఉందన్నమాట. అక్కడ రౌండ్ కనిపిస్తుంది కదా, దాని బ్యాక్ సైడ్. సో ఇది చాలా పవిత్రమైనది. అండ్ లోపల మొత్తం కూడా పెద్ద చాండిలియర్ అండ్ గోల్డ్ కోటింగ్తో చాలా మొజాయిక్ డిజైన్ చేశారనమాట అని చెప్తా ఉన్నారు. లోపలికి వెళ్ళినాక మనం చూద్దాం. గైస్, ఇక్కడ ఈ మద్రాసా చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్లో, ఇది పెయింట్ కాదు, ఇది ప్యూర్లీ మొజాయిక్ డిజైన్ అనమాట. మొజాయిక్ అంటే ఇది ఒక పెద్ద మార్బల్ కానీ ఒక సెరామిక్ టైల్ కానీ తీసేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాన్ని ఒక్కొక్కటిగా చాలా స్కిల్తో కూడుకున్నటువంటి పని, దాన్ని డిజైన్ చేస్తారు. సో మీరు బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం పెద్ద పెద్ద కోటలాగా ఉన్నాయి కదా, ఈ క్లాడింగ్ అంతా కూడా ఈ మొజాయిక్ డిజైన్ అనమాట. సో కింది నుంచి ఒక మంచి డిజైను, తర్వాత పైన బార్డరు, పైన మీరు 2 టైగర్స్ చూడొచ్చు. అండ్ ఈ కంట్రీ సింబల్ అనమాట, ఫ్లాగ్, వెరీ బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ 3 మద్రాసాస్ ఉన్నాయి. బట్ ఇందులో ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉన్నాయో మనం ఈరోజు లోపలికి వెళ్ళి మీకు నేను చూపిస్తాను గైస్. అందులో ఫస్ట్ ఒక మద్రాసాలో వెళ్తాం లోపలికి, లోపల షాపింగ్ మాల్స్ అవన్నీ ఏ విధంగా ఉన్నాయో. అండ్ ఈ టెక్నాలజీ చూడండి, యాక్చువల్లీ ఈ 12వ శతాబ్దంలోనే మనకి ఇంత మంచి కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్ ఉన్నాయంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. సో వాయిస్ అనేది ఫుల్ విండ్ వల్ల వాయిస్ అనేది బ్రేక్ అయింది గైస్, అందువల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. బట్ ఎనీవే, ఒకసారి లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉందో ఒకసారి చూసి తెలుసుకుందాం గైస్. సో ఈ మద్రాసా లోపల యాక్చువల్గా ఏముందో మీకు చూపిస్తాను, నాతో పాటు రండి. సో ఈ కాలంలో షాప్స్ పెట్టుకొని రన్ చేస్తూ ఉన్నారు, చాలా షాప్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఉజ్బెకిస్తాన్కి సంబంధించి క్లాత్స్, స్వెటర్లు, జాకెట్స్, తర్వాత మాన్యుమెంట్స్ గుర్తులుగా ఉండడానికి బ్యాగ్స్, కార్పెట్. సో తర్వాత లోపల ఇదొక షాపు, తర్వాత ఇదొక షాపు. సో ఈ విధంగా షాప్స్ ఉంటాయి అనమాట. ఇది 2 ఫ్లోర్స్ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్, 2 ఫ్లోర్స్ మొత్తం కూడా షాప్స్ ఉన్నాయి. ఓకే, సో ఇందులో నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి నచ్చింది. అదేంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు రైన్ వాటర్ హార్వెస్టింగ్ పద్ధతి. సో ఎప్పుడైతే వర్షం వస్తుందో ఆ వాటర్ అంతా కూడా ఈ హోల్స్ ద్వారా లోపలికి వెళ్ళిపోయి సో అండర్గ్రౌండ్లో రీఛార్జ్ చేయొచ్చు, ప్లస్ ఆ వాటర్ని మనం యూజ్ చేయొచ్చు. చూసారా టెక్నాలజీ పాతకాలంలో. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే సోలార్ క్లాక్ అనమాట, సన్ డైల్ అని కూడా పిలుస్తారు. ఈ జనరేషన్లో అంటే మనకి మొత్తం ఐఫోన్ వాచెస్, స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి కాబట్టి సరిగ్గా వాచ్ చూడట్లేదు. బట్ 12th century 11th centuryలో చూడండి ఏ విధంగా ఉండేదో. ఇక్కడ ఒక నీడిల్ కనిపిస్తుంది కదా, ఈ నీడిల్ మీద సన్ అనేది పడి ఆ కిరణాలు రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సైడ్లో చూడొచ్చు మీరు నంబర్స్ 5 6 4 3 2 10 అండ్ ఇట్ సైడ్ 1 2 3 4 5 6 అండ్ అప్ టు 7 వరకు నంబర్స్ ఉన్నాయి. ఆ రేస్ అనేది వాటి మీద పడి రిఫ్లెక్ట్ అవుతాయి. కింద మీరు చూడొచ్చు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అండ్ అప్ టు నవంబర్, డిసెంబర్ వరకు మంత్స్ ఉన్నాయి. అండ్ మినిట్స్ కూడా ఉన్నాయి, -10 5 0 5 10 15. అండ్ ఇక్కడ ఒక గ్రాఫ్ కూడా ఉంది. సో మనకి ఎప్పుడైతే ఆ రేస్ అనేది పడతాయో దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకొని పక్కన ఒక కరెక్షన్ టేబుల్ ఇచ్చారు, సోలార్ క్లాక్ కరెక్షన్. ఇందులో ఆ మినిట్స్, సెకండ్స్ వాటిని మనం మల్టిప్లై చేసుకుంటే కరెక్షన్ ఫ్యాక్టర్తో మనకి ఎగ్జాక్ట్లీ టైం వచ్చేదన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి మద్రాసా లోపలికి వెళ్దాం, ఇక్కడ ఏముందో ఒకసారి చూద్దాం. ఎంట్రన్స్లో బోర్డు పెట్టారు, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ సమ్మర్కాండ్ ఎక్స్పోజిషన్ అని చెప్పేసి. బట్ లోపల ఇక్కడ మీరు చూడొచ్చు చాలా పెద్ద బుక్ అయితే ఉంది. అదేంటంటే మన హోలీ ఖురాన్ అనమాట. ఈ బుక్ వచ్చేసి 60 centimeters by 80 centimeters అనమాట డైమెన్షన్స్. 60 centimeters ఇలాగా, 80 centimeters ఇలాగా. సో ఇంత పెద్ద బుక్ మీద హోలీ ఖురాన్ అనేది రాయబడింది, మీరు చూడొచ్చు. అరబిక్ లెటర్స్ ఆర్ సమ్ ఉజ్బెకిస్తాన్ లాంగ్వేజ్ ఆర్ సంథింగ్. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి.
హిస్టారికల్ మోన్యుమెంట్స్, అప్పట్లో వాళ్ళు యూజ్ చేసినటువంటి బుక్స్ కానీ, తర్వాత మన సాంబ్రాన్ వేసుకుంటారు కదా అది అనుకుంటా ఐ థింక్. తర్వాత వెజల్స్, బ్రాస్తో తయారు చేసినటువంటి వెజల్స్, అప్పట్లో వాళ్ళు వాడిన వెజల్స్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఆయిల్ ల్యాంప్ అనమాట. అంటే దీంట్లో ఆయిల్ వేసి ఇక్కడ దీపాలు, అప్పట్లో లైట్ లేవు కదా, సో ఆయిల్ ల్యాంప్. నెక్స్ట్ ఇది ది బెగ్గింగ్ బౌల్ ఆఫ్ ఏ వండరింగ్ డెర్విష్ అంట. 1920 సెంచురీస్లో ఈ బౌల్ని వాడేవాళ్ళంట బెగ్ చేసుకోవడానికి. అంటే అప్పట్లో బెగ్గింగ్ అనేది అదొక రెస్పెక్ట్ఫుల్ ప్రొఫెషన్ లాగా ఉండేది. నెక్స్ట్ అలాంటివి చాలా వెజల్స్, బ్రాస్, ఇవన్నీ చాలా వాల్యుబుల్ మెటల్స్ అనమాట. ఓకే, ఇంకా మనం చూడొచ్చు ఇక్కడ కూడా వెజల్స్ ఉన్నాయి, చాలా చెంబులు కూడా ఉన్నాయి. చెంబులు అంటే మళ్ళీ మన ఊరిలో వాడే చెంబులు కాదు, ఇవన్నీ వెజల్స్. అప్పట్లో వాటర్ తాగాలన్నా, వైన్ తాగాలన్నా, జ్యూసులు తాగాలన్నా, ఏం చేసుకున్నా కూడా వీటితోనే స్టోర్ చేసుకునేవాళ్ళు. అండ్ ఇక్కడ చూడొచ్చు పాతకాలంలో వాడినటువంటి స్పూను, తర్వాత ఇత్తడి గిన్నెలు, తర్వాత ఇదొక గిన్నె దాని మూత, ఇవన్నీ కూడా వంటకి, దానికి హౌస్ హోల్డ్, ఇంట్లో వాడుకునే ఉంటాయి వాళ్ళు అనమాట. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ మీరు చూడొచ్చు 13వ శతాబ్దంలో, 13 కూడా కాదు 10-12 శతాబ్దంలో వాళ్ళు వాడిన ప్లేట్లు. సో అప్పట్లో పెన్నులు ఉండేది కాదు కాబట్టి కర్రతోనే పెన్నులా తయారు చేసి ఇంకులో ముంచి ఇలా రాసేటోళ్ళు అనమాట పాతకాలంలో. చూడొచ్చు ఇక్కడ కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి, మొత్తం చాలా బాగున్నాయి. అండ్ చివరిని చూడొచ్చు, అవన్నీ కూడా పురావస్తు శాఖలో తవ్వకాల్లో బయటపడ్డాయి. అప్పట్లో వాడినటువంటి జ్యువెలరీ అండ్ అప్పట్లో వాడినటువంటి దీన్ని ఏమంటారు, సోఫా సెట్. సో గైస్, ఫస్ట్ మద్రసాలో ఎలా ఉందో లోపల మేము చూపించాను కదా, షాపింగ్ మాల్స్ అండ్ మ్యూజియం. ఇప్పుడు మనం తిరియాకురి మద్రసా రెండవది ఉంది కదా, అందు లోపలికి వెళ్దాం. ఇక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను గైస్. సో ఇది తిలియాతొలియా మద్రసాలో మసీద్ అనమాట. ఈ మసీద్ అయితే ఎంట్రన్స్ మామూలుగా లేదు. లోపల చూడండి మొత్తం గోల్డ్ కోటింగ్. ఇది వచ్చేసి మాస్క్కి అవుట్ సైడ్ అనమాట. కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి లోపల. ఈ ఆర్చ్ లోపల ఉంది కదా, దాని లోపల షాప్స్, మొత్తం షాప్స్. అండ్ సెంటర్లో ఒక ఖాళీ ప్లేస్ ఉంది. చాలా బాగుంది గైస్ ప్లేస్ అయితే. గైస్ ఈ ప్లేస్ వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం మౌంటైన్ కనిపిస్తుంది కదా, అంటే ఈ మట్టిలో కూరుకుపోయింది. దాని తర్వాత తవ్వకాల్లో బయటపడింది అనమాట. నైట్ అయ్యే కొద్దీ చలి చంపేస్తుంది. ఈ ఏరియా వచ్చేసి షాహీజీదా. ఓకే, సో ఏరియా ఒక స్పెషాలిటీ ఏంటంటే, మన కుతుబ్ ఇమ్దాద్ అనే ఒక మహమ్మద్ దాన్ని పూడ్చిపెట్టిన ప్లేస్ అనమాట. ఈ ఏరియాకి ప్లేస్ ఆఫ్ అరబ్ ఆర్కిటెక్చర్ అని కూడా పేరు. సో చూడొచ్చు, ఇది చాలా హైట్ ఉంది. పైకి వెళ్దాం. సన్సెట్ అవుతూ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు అసలైన ఆర్కిటెక్చర్. వావ్, సెరామిక్ మొజాయిక్ డిజైన్స్. ఐ లవ్ దిస్ ప్లేసెస్. ఇవన్నీ కూడా సమాధులు. లోపల చూడండి సమాధి, ఇవన్నీ సమాధులు కానీ చాలా బ్యూటిఫుల్గా కట్టారనమాట. Let's go. Freedom. Freedom.
దగ్గరికి వచ్చాం. ఎక్కడ చూసినా సమాధులే, ఎక్కడ చూసినా సమాధులే. Just have a vague idea where I've been. చాలా బాగుంది. ఈ సమాధులలో ఈ రూమ్ చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓ మై గాడ్. గైస్ ఇది చూడండి, మొత్తం వాల్ నుంచి సీలింగ్ వరకు మొత్తం టైల్స్. చాలా బ్యూటిఫుల్ డిజైన్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్బుల్ అనమాట. ఓ మై గాడ్, చాలా బాగుంది. ఈ మహానుభావుడు ఎవరో చనిపోయినాడు, ఇతను ఒక్కరి కోసం ఇంత పెద్దది కట్టించారు. సో గైస్, ఈ కంట్రీలో ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేసెస్ గురించి మీకు చూపించాను అండ్ వాటి గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. సో వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి గైస్, అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి గైస్.